ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను. పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి. 2009లో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను. మీకు తెలుసు, ఈనాడు అందరం చదువుతాం. ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడేట్, రాజమండ్రి క్యాండిడేట్, విజయవాడ క్యాండిడేట్, ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఒక పెద్ద వేసేవాడు. ఒక పేపర్లో వేసి కాంగ్రెస్, తెలుగుదేశం, పిఆర్పి, బీజేపీ ఈ 4 పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం. వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం. 4 అలా అన్ని చోట్ల రాశారు. రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం 3 పేర్లే రాశారు. మురళీమోహన్, కృష్ణరాజు, సోమవీర్రాజు. నేను లేను. నేను కాంగ్రెస్ క్యాండిడేట్, సిట్టింగ్ ఎంపీని. నా పేరు లేదు. వాళ్ళ 3 మధ్య పోటీ. ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? పైపెచ్చు మార్గదర్శి నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నాను, కానీ ఈనాడిని ఎప్పుడు అన్నది. ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లన్నీ ఇచ్చాడు. ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చూడటానికి, ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఎలా రాస్తుంది. ఏది నా మీద రాసినవే, కేవలం నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో రాసినవన్నీ అతను ఎందుకు దాచి ఉంచాడో పాపం. ఆయన దాచి ఉంచి పట్టుకొచ్చి చూపించాడు. గుర్తుందిగా, ఆయన పట్టుకొచ్చి చూపించాడు. ఇవన్నీ వేసి మీరు చూపించండి అని. ఎందుకో రామోజీరావు గారు ఒక ఐకాన్ అయిపోయారు. అలా ఉండాలి, ఆహా ఓ ఈ గ్రేట్. ఆయనకి చట్టాలు లేవు, ఏం లేవు, ఎలా కావాలంటే అలా బతకచ్చండి, బతికితే అలా బతకాలండి. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద గ్యాంగ్, ఆ గ్యాంగ్ అంతా కూడా బాగా క్యాష్ ఉన్నవాళ్ళే. వాళ్ళందరూ ఆయన సపోర్ట్. ఎస్, ఈయన తప్పు చేయడు, ఈయన తప్పు చేసినా తప్పు కాదు, ఈయన ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పని లేదు. ఇది కానీ మనం అరికట్టకపోతే, ఎందుకంటే మనం రామోజీరావు గారి మీద ద్వేషం కొద్ది కాదు, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, మాఫియాలకు తయారవుతాయి. ఒక అది చూసుకుని ఓహో అలా ఉంటే చాలా ఇదనమాట. మనం అసలు చట్టం గట్టం ఏమీ లెక్క చేయకుండా తిరుగుతుంటే ప్రజల్లో చాలా పలుకుబడి ఉంటుందిరా మనకి. ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ దేశంలో ప్రజలు, ఈ రకంగానే ఉండాలనుకుంటున్నారు అని.